మనకి మేయర్స్ అండ్ చైర్పర్సన్స్కి స్టేట్ ఈజ్ ఎ యూనిట్. సో ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నా లేకపోయినా మనం అన్నిటికీ రిజర్వేషన్స్ ఇస్తాం. అయితే వార్డ్ వారీగా నిర్ధారణ చేసేది ఎలక్షన్స్ ముందు చేసుకోవచ్చు. సో ఈరోజు హైదరాబాద్ లేకపోతే వరంగల్, ఖమ్మం చేయాల్సిన అవసరం లేదు కార్పొరేషన్స్. అలాగే మున్సిపాలిటీస్లో కూడా కొత్తూరు, జడ్చర్ల, అచ్చంపేటకి ఇంకా టర్మ్ ఉంది కాబట్టి వాటికి కూడా చేయాల్సిన అవసరం, సిద్దిపేట వీటికి కూడా చేయాల్సిన అవసరం లేదు వార్డ్ వారీగా. అయితే చైర్పర్సన్స్, మేయర్స్ మనము ఇక్కడ స్టేట్ లెవెల్లో చేస్తాము. యాక్షన్ రిప్లై అంటే చేయను. లేదు, మీరు చెప్తే చేస్తానులేండి, కానీ గొంతు బాగాలేదు కాబట్టి యూ ఆల్సో షుడ్ గివ్ మీ దట్ లీవే. ఓకే, సో వాట్ వీ డూ ఇస్, ఏం చేస్తామంటే స్టేట్ యాజ్ ఎ యూనిట్ తీసుకొని మేయర్స్ అండ్ చైర్పర్సన్స్కి చేస్తాం. సో పూల్ ఆఫ్ మున్సిపాలిటీస్ ఒకటి, పూల్ ఆఫ్ కార్పొరేషన్స్ ఒకటి. ఫస్ట్ ప్రిఫరెన్స్ వుడ్ బి గివన్, ఫస్ట్ టు స్టార్ట్ విత్ వుడ్ బి ఎస్టీస్. సో వీ టేక్ ఎస్టీస్ అండ్ డిసెండింగ్ ఆర్డర్లో పెట్టుకొని పాపులేషను, దానికి ఎస్టీస్ ఏదైతే హైయెస్ట్ ఉన్నాయో వాళ్ళకి నిర్ధారణ చేస్తాం. అయితే ఎక్కడైనా ఇది రొటేషన్ బేసిస్ మీద కాబట్టి లాస్ట్ టైం సపోజ్ ఎస్సీ అయిందనుకోండి, ఈసారి ఎస్సీ కాకుండా వేరే నెక్స్ట్ హైయెస్ట్ ఎస్సీ కేటగిరీ ఉన్న వాటిని సెలెక్ట్ చేసేస్తాం. సేమ్ ఇస్ ద కేస్ ఎస్టీ అయిన తర్వాత ఎస్సీ, దెన్ బీసీస్, సేమ్ విల్ బి ఫాలోడ్ బికాస్ ఇట్ ఈస్ బై రొటేషన్. బట్ దెర్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ ఇన్ దిస్. ఇదేంటంటే సపోజ్ ఏదైనా గ్రామాలు విలీనమైనా లేకపోతే ఏదైనా గ్రామాల్లో దాంట్లో నుంచి ఏరియా డిలీట్ అయినా, ఎక్కడైతే డీలిమిటేషన్ మళ్ళీ మనం చేసి ఉంటామో అక్కడ ఫస్ట్ టైం లాగానే మనం ట్రీట్ చేస్తాం. సో రొటేషన్ డజంట్ అప్లై. These are the norms which are given in the GOs also. Relevant GOs are available and rules are laid down. So as per that, ఇప్పుడు మనము ఈ ఎక్సర్సైజ్ చేసుకొని లార్డ్స్ ద్వారా విమెన్కి 50% ఇస్తాం. అయితే దీంట్లో సపోజ్ ఫ్రాక్షన్ వచ్చింది అనుకోండి, లోయెస్ట్ ఇండిజర్కి కరెక్ట్ చేస్తాం ఫార్ విమెన్. So if there is only one, suppose for ST, then we take it that there wouldn't be any women because 0.5 వస్తుంది కాబట్టి. కానీ అది ఓవరాల్ లో as it is for ST, SC, BC and unreserved అన్ని కలుపుకొని ఫైనల్గా విమెన్ రిజర్వేషన్ will be 50. So as it is now, that is the procedure. అయితే దీంట్లో నేను ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ రివీలింగ్ ది నంబర్స్. మనకి తెలంగాణ రాష్ట్రంలో 10 కార్పొరేషన్స్ ఉన్నాయి. ఆ 10 కార్పొరేషన్స్లో బీసీ కమిషన్, డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్ మీద మనకి ఎస్టీకి 1, ఎస్సీకి 1 అండ్ బీసీస్కి 3. సో అవుట్ ఆఫ్ 10 ఎస్టీకి 1, ఎస్సీకి 1, బీసీకి 3. సో టోటల్ 5 విల్ గో రిజర్వ్ కేటగిరీ. సో 50%కి రిజర్వేషన్ మించకుండా. అయితే దాంట్లో ఫస్ట్ కార్పొరేషన్స్లో ఫస్ట్ ఎస్టీ కొత్తగూడెం ఈజ్ ఎస్టీ. బికాజ్ అది ఒకటే ఉంది కాబట్టి దానికి విమెన్ రిజర్వేషన్ చేయము. సో ఇట్ ఈస్ కొత్తగూడెం ఈజ్ ఎస్టీ ఓపెన్, ఎనీవన్ కెన్ కంటెస్ట్, మెన్ ఆర్ విమెన్. జనరల్ ST జనరల్, దట్స్ వై హీ సెడ్ ఐ డిడ్ంట్ యూజ్ జనరల్. ఆయన చెప్పాడు కాబట్టి చెప్పాను. అదేంటంటే జెండర్ పరంగా జనరల్, కేటగిరీ పరంగా ఎస్టీ. నెక్స్ట్ మనకి ఎస్సీలో రామగుండం ఎస్సీ. అయితే లాస్ట్ టైం కూడా రామగుండం ఎస్సీ వచ్చింది కదా అని అడిగారు పొలిటికల్ పార్టీస్లో. అయితే రామగుండంలో అడిషనల్ ఏరియా వచ్చింది కాబట్టి విలీనమైంది, డీలిమిటేషన్ మళ్ళీ చేశాం కాబట్టి ఇదే ఫస్ట్ టైం కింద ట్రీట్ చేస్తాము. సో రామగుండం ఎస్సీ, ఇక్కడ కూడా ఒకటే ఉంది కాబట్టి విమెన్ రిజర్వేషన్ చేయడానికి లేదు. సో ఇది కూడా జెండర్ పరంగా జనరల్, బట్ కేటగిరీ పరంగా ఎస్సీ. దెన్ బీసీ పాపులేషన్ మీద మహబూబ్ నగర్, మంచిర్యాల్, కరీంనగర్ ఈ 3 ఉన్నాయి. మూడిట్లో 1 విమెన్కి రిజర్వ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే 3 డివైడెడ్ బై 2 50% అంటే 1.5.
that will be corrected to 1. So ఇందులో మనకు మహబూబ్ నగర్ బీసీ విమెన్ అయింది, మంచిర్యాల్ బీసీ జనరల్, కరీంనగర్ బీసీ జనరల్. ఇంకా 5 కార్పొరేషన్స్ మిగిలిపోతాయి. అవి ఖమ్మం, నిజామాబాద్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అండ్ నల్గొండ. ఇవి అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నాయి. కానీ మనం ఎస్సీ ఎస్టీకి మనము అక్కడ విమెన్ రిజర్వేషన్ చేయలేదు, బీసీలో ఒకటి తగ్గింది కాబట్టి 5 చేయాలి విమెన్కి 50% అంతే. బీసీలో ఒకటే వచ్చింది కాబట్టి అన్రిజర్వ్డ్లో 4 మనము తీసుకుంటాం. సో హియర్ ఖమ్మం went for unreserved women, Nizamabad went unreserved women, Greater Hyderabad Municipal Corporation went unreserved women, Nalgonda unreserved women. So ఒకటి వరంగల్ unreserved any gender. సో అలాగా 5. ఇంకోసారి రిపీట్ చేస్తున్నానండి. ఖమ్మం unreserved women, నిజామాబాద్ unreserved women, Greater Hyderabad Municipal Corporation unreserved women, Nalgonda unreserved women, Greater Warangal Municipal Corporation unreserved but open. సో దీంతో మనకి కార్పొరేషన్స్ లెక్క అయిపోయింది రిజర్వేషన్ది. ఇప్పుడు మున్సిపాలిటీస్ మనకి ఉన్న మున్సిపాలిటీస్ 121. 121 మున్సిపాలిటీస్లో 5 ఎస్టీలకి, 17 ఎస్సీలకి, 38 నిర్ధారించడం జరిగింది. ఒక కేటగిరీ ఫస్ట్ ఎస్టీ కేటగిరీ వెళ్తున్నాను, ఇచ్చేస్తాము. రాసుకోవడానికి చదవాలి కదా నేను. ఇది పెన్ తోటి రాసుకొని వచ్చాను కదా పైన. మీకు హాట్ కేక్ ఇస్తున్నా, బేక్ అయిపోయిన తర్వాత ఇవ్వమంటే కాగితాలు ప్రింట్ చేసి ఇచ్చేస్తాను. No, I will give you also, but only thing is, I just drew the lots and came down. So I am giving you straight from the oven. So 5 ST category, దాంట్లో కల్లూరు, భూత్పూర్, మెహబూబాబాద్, కేశసముద్రం, ఎల్లంపేట్. ఈ 5లో కేశసముద్రం అండ్ ఎల్లంపేట్ ఎస్టీ. కే సముద్రమా? ఓకే, డబల్ ఎస్ చెప్పాను. కే సముద్రం ఎస్టీ విమెన్ అండ్ ఎల్లంపేట్ ఎస్టీ విమెన్ అయింది. సో మన కల్లూరు, భూత్పూర్ అండ్ మహబూబాబాద్ ఎస్టీ ఓపెన్, ఎవరైనా చేయొచ్చు జెండర్ పరంగా. దెన్ ఎస్సీ కేటగిరీలో మనకి 17 మున్సిపాలిటీస్. 17లో 8 విమెన్కి, ఎందుకంటే ఇక్కడ కూడా ఫ్రాక్షన్ 8.5 వస్తుంది, మనం 8కి రిజర్వ్ చేస్తాము. దాంట్లో చెప్పదండి ఎస్సీ విమెన్, హుజూరాబాద్ ఎస్సీ విమెన్, ఏదులాపురం ఎస్సీ విమెన్, గడ్డపోతారం ఎస్సీ విమెన్, ఇంద్రేశం ఎస్సీ విమెన్, చేరియాల్ ఎస్సీ విమెన్, వికారాబాద్ ఎస్సీ విమెన్, మోత్కూర్ ఎస్సీ విమెన్. ఓపెన్గా చెప్పనా, మీకు లిస్ట్ ఇచ్చానా? Yeah, so I'm reading out again. SC category women in municipalities, 8 are reserved for women. Dantlo Choppadandi SC women, then Huzurabad SC women, Edulapuram SC women, Gaddapotaram SC women, Indresham SC women, Cheryal SC women, Vikarabad SC women, Motkur SC women. ఇప్పుడు బీసీ కేటగిరీలో మనకి 38 మున్సిపాలిటీస్ చేయాల్సిన అవసరం ఉంది. కరెక్ట్గా 50%, 19 సరిపోతాయి ఇక్కడ. సో ఇక్కడ ఎల్లెందు బీసీ విమెన్, జగిత్యాల్ బీసీ విమెన్, కామారెడ్డి బీసీ విమెన్, బాన్స్వాడ బీసీ విమెన్, కాగజ్ నగర్ బీసీ విమెన్, దేవరకద్రా బీసీ విమెన్, చెన్నూర్ బీసీ విమెన్, మెదక్ బీసీ విమెన్, ములుగు బీసీ విమెన్, కొల్లాపూర్ బీసీ విమెన్, అచ్చంపేట బీసీ విమెన్, దేవరకొండ బీసీ విమెన్,
గజ్వేల్ బీసీ విమెన్, దుబ్బాక్ బీసీ విమెన్, పరిగి బీసీ విమెన్, కొత్తకోట బీసీ విమెన్, ఆత్మకూర్ బీసీ విమెన్, నర్సంపేట బీసీ విమెన్, ఆలేర్ బీసీ విమెన్. సో 19 విమెన్కి నిర్ధారించినవి ఇవి. దెన్ అన్రిజర్వ్డ్ కేటగిరీలో మనకి 61 మున్సిపాలిటీస్ ఉన్నాయి. అయితే మనకి అక్కడ షార్ట్ ఫాల్ ఉంది కాబట్టి ఇక్కడ మనము 31 మనం విమెన్కి అన్రిజర్వ్డ్లో రికూప్ చేస్తాం. ఆదిలాబాద్ అన్రిజర్వ్డ్ విమెన్, అశ్వరాపేట్ అన్రిజర్వ్డ్ విమెన్, కోరుట్ల అన్రిజర్వ్డ్ విమెన్, ధర్మపురి అన్రిజర్వ్డ్ విమెన్, గద్వాల్ అన్రిజర్వ్డ్ విమెన్, సత్తుపల్లి అన్రిజర్వ్డ్ విమెన్, వైరా అన్రిజర్వ్డ్ విమెన్, మదిరా అన్రిజర్వ్డ్ విమెన్, మరిపేడ అన్రిజర్వ్డ్ విమెన్, క్యాతన్పల్లి అన్రిజర్వ్డ్ విమెన్, బెల్లంపల్లి అన్రిజర్వ్డ్ విమెన్, రామాయంపేట్ అన్రిజర్వ్డ్ విమెన్, నర్సపూర్ అన్రిజర్వ్డ్ విమెన్, తూప్రాన్ అన్రిజర్వ్డ్ విమెన్, ఆలియాబాద్ అన్రిజర్వ్డ్ విమెన్, కల్వకుర్తి అన్రిజర్వ్డ్ విమెన్, మిర్యాలగూడ అన్రిజర్వ్డ్ విమెన్, చిట్యాల అన్రిజర్వ్డ్ విమెన్, నారాయణపేట్ అన్రిజర్వ్డ్ విమెన్, నిర్మల్ అన్రిజర్వ్డ్ విమెన్, భీమ్గల్ అన్రిజర్వ్డ్ విమెన్, ఆర్మూర్ అన్రిజర్వ్డ్ విమెన్, సిరిసిల్ల అన్రిజర్వ్డ్ విమెన్, సదాశివపేట్ అన్రిజర్వ్డ్ విమెన్, సంగారెడ్డి అన్రిజర్వ్డ్ విమెన్, ఇస్నాపూర్, కోదాడ అన్రిజర్వ్డ్ విమెన్, వనపర్తి అన్రిజర్వ్డ్ విమెన్, యాదగిరిగుట్ట అన్రిజర్వ్డ్ విమెన్, భోన్గిర్ అన్రిజర్వ్డ్ విమెన్, చౌటుప్పల్ అన్రిజర్వ్డ్ విమెన్. సో దీంతో 31 మున్సిపాలిటీస్ అన్రిజర్వ్డ్ విమెన్. టోటల్ కలుపుకుంటే అంతా ఎగ్జాక్ట్లీ 50%. అయితే 121 కాబట్టి 60. హియర్ a little less than 50%. So with this reservations are completed. Procedure prakaramu reservations will be communicated to the government, and the government will address SCC to take up elections, readiness for elections, and the SCC, State Election Commission, will give notification based on the convenience of the dates and other requirements. SCC ఇప్పుడు మీకు ఇచ్చామంటే ఇచ్చినట్టే లెక్క, కాగితమే రాయాలి. అయితే దీంట్లో ప్రొసీజరల్ ఏంటంటే యాజ్ CDMA ఐఎమ్ మేకింగ్ దిస్ రిజర్వేషన్స్ యాజ్ పర్ ది యాక్ట్. CDMA is competent, then I will write to government. As secretary, I will write to SCC. It makes the job easy. ఇప్పుడు 3 అయినప్పుడు ఇట్ విల్ బి టేకెన్. ఫ్యూచర్లో ఏమవుతుందన్నది ప్రస్తుతం మనము కన్సిడర్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం మనము రిజర్వేషన్స్ ఇచ్చినప్పుడు కొత్తూరు లేకుండే, కొత్తూరు కొత్త మున్సిపాలిటీ అయింది, ఇంకోటి ఏదో కొత్త మున్సిపాలిటీ అయింది, నక్కరేకల్ కాదు ఇంకోటి. సో అందుకని అవన్నీ అవుతానే ఉంటాయి. ఇది అర్బనైజేషన్ ఈజ్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ కదా. ఇప్పుడున్న ఈ ప్రస్తుతం ఉన్న నంబర్కే మనము రిజర్వేషన్స్ చేస్తాము. అప్పుడు దాన్ని బట్టి మారుతుంది. By then this is anyway elections will be over. So ఏదైతే elections బాకీ ఉంటుందో దానికి వేరేగా. But who said that this is all too much in future కదా? I don't even know whether that is true or not. How will I speculate? There might become whatever number it is. One now, one is the criteria. What number it becomes, neither you are God nor I am God. How can I anticipate what is in the future? So we are not getting into the future. So what we know is only a speculation. Speculation doesn't have a room for any of our statutory work. What చేయాల్సిన అవసరం లేదు. Today collectors are doing the same thing for wards in all the districts.
So they have also called, because there every municipality becomes a unit for wards. So if some of the districts have more than one municipality, one after the other చేసుకుంటా పోతారు. ఈరోజు ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేస్తారు. అవును, చేసాం కదా, ఇప్పుడు చెప్పాను కదా, మీరు వినలే. అన్రిజర్వ్డ్ విమెన్ కదా. లేదు, రిజర్వేషన్స్కి అలాంటివి ఏం లేవు. ఇప్పుడు ఇంత ట్రాన్స్పరెంట్గా చేసిన తర్వాత ఇంకేమి దాంట్లో సేకరణ ఏం చెప్పాను, అది డీలిమిటేషన్ తండ్రి. అవన్నీ కూడా డీలిమిటేషన్కి కూడా ఒక పద్ధతి ఉంది. డీలిమిటేషన్ చేసే దాంట్లో 19 రోజులు ఆర్ దాంట్లో 7 రోజులు మనకి అబ్జెక్షన్స్ కాల్ ఫర్ చేయడానికి ఉంది. అది అయిన తర్వాత ఖరారు చేసే నోటిఫికేషన్ ఇస్తారు. ఇక ఆ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడో ఫ్యూచర్లో కోర్టు కేసు వస్తే ఇప్పుడు ఎలాగా అని ఆలోచన, జిహెచ్ఎంసీ రేపు ఏం కాబోతుంది అన్న ఆలోచన రెండు ఒకటే. నాకు మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకున్న చట్టం ప్రకారము ఏదైతే మనం నిర్ధారిస్తున్నామో బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్, నో స్పెక్యులేషన్ వాట్స్ ఎవర్. సో రిజర్వేషన్స్కి మళ్ళీ దీని మీద అబ్జెక్షన్స్ కాల్ ఫర్ చేసేది లేదు. వీ హ్యావ్ కంప్లీటెడ్ ది ప్రాసెస్ బేస్డ్ ఆన్ ఆల్రెడీ డిక్లేర్డ్ డేటా. అసెంబ్లీలో పెట్టారు కాబట్టి సిపెక్ డేటా, ఇంకా దాంట్లో మళ్ళీ రావాల్సిన అవసరము లేదు. అది ఛాన్స్ ఫ్యాక్టర్. మనకి ఉన్న మున్సిపాలిటీస్ చాలా ఎక్కువ నెంబర్ ఉన్నాయి కాబట్టి అవన్నీ నార్మలైజ్ అయిపోతాయి. తక్కువ మున్సిపాలిటీస్ ఉంటే మీకు అది గ్లేరింగ్గా కనిపిస్తుంది, ఎక్కువ మున్సిపాలిటీస్ ఉంటే అవి కనిపించవు. ఏది చెప్పండి కదా, ఎలక్షన్కి రిజర్వేషన్కి ఏంటండి, ఒక లాట్స్ తీయడానికి ఏమి 19th మార్నింగ్ ఎలక్షన్ ఎవరు ఇస్తున్నారు? నేను రిజర్వేషన్ ఈరోజు మిమ్మల్ని ఎలక్షన్ డిక్లేర్ ఎస్సీసీ చెప్పినప్పుడు కదా హలో హాయ్ చెప్పేది. ఎందుకని అంటే నోటిఫికేషన్ ఇచ్చేసారా? మీరు స్పెక్యులేషన్లో బాగున్నారు. ఏం న్యూస్ పేపర్ అంతే కదా. ఈరోజు రిజర్వేషన్ చేసేది ఎంతసేపు అయింది? నేను 11:30 స్టార్ట్ చేశాను. 1 it is over. I have done for 10 corporations and 121 municipalities, whereas for any municipality they are less than maximum is 60 wards, isn't it? So it is not difficult to complete in 1 hour. It's over. చాలా వరకు రిపోర్ట్స్ కూడా వచ్చేసాయి. అబ్సల్యూట్లీ. మీరు అక్కడ రాలేదేంటి? అబ్జర్వర్స్గా మిమ్మల్ని పిలిచేవాళ్ళం. మీకు ఇంత స్పెక్యులేషన్ ఉందంటే పిలిచేదాన్ని. అంటే దాంట్లో పొలిటికల్ పార్టీస్ అని ఉంది కానీ ప్రెస్ని పిలవమని ప్రత్యేకంగా లేదు, అలాగని ప్రెస్ని పిలవకూడదని కూడా లేదు. మీరు వస్తే లోపడానికి మాకేమి ఇబ్బంది లేదు. ఒక బ్యాచ్ పెట్టుకొని వచ్చేసేయండి, జనసేననో లేకపోతే ఉంది కదా, అయిపోయింది. అవుతున్నాయి, సాయంత్రం లోపల అన్నీ వచ్చేస్తాయి. ఇస్తాం. అంటే ఇప్పుడు నేను పెన్ తోటి రాసుకొని అక్కడ లాట్స్ తీసి చూపించి జస్ట్ మీరు కూర్చుని ఉన్నారని కిందికి వచ్చేసి మీకు నా హ్యాండ్ రిటర్న్లోనే చూపించిన, అది అది టైప్ చేసి మీకు ప్రింట్ ఇచ్చేస్తారు. Wards will come by evening because, as I said, some collectors have only one municipality, some collectors have more than one. Political parties for different municipalities interest may be different. సో వాళ్ళు వచ్చి వాళ్ళు టైమింగ్స్ ఇచ్చుకొని ఉంటారు కదా, అంతా అయ్యేసరికి ఈవినింగ్ అవుతుంది. కాబట్టి వార్డ్స్ అంతా ఈరోజు ఫైనల్ కంపైల్ చేసిన తర్వాతనే ఇవ్వచ్చు, కానీ మీ 4 o'clock న్యూస్ వెళ్ళిపోతుంది అప్పటికి. Today most likely, if it is over before 12, if I get, I will give, otherwise tomorrow.
యాక్చువల్లీ ఎలక్షన్ లేకపోవడం వల్ల ఇప్పుడు మనకి పంచాయతీలో మోర్ దెన్ 1 year ఎలక్షన్స్ లేకుండా మనకి టర్మ్ అయింది లాస్ట్ ఫిబ్రవరి. సో లాస్ట్ ఆర్థిక సంవత్సరంలో కంప్లీట్ అయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎలక్షన్ పెడుతున్నాము. పోయిందేంటి? వరంగల్ టర్మ్ ఫిబ్రవరి 5th మే 5th ఉంది. అయిన తర్వాత పెడతాం. వితిన్ 6 months చేయాలి. ఇక్కడ కూడా కొన్ని మున్సిపాలిటీస్ కొత్తగా ఏర్పడినాయి కాబట్టి అవన్నీ ఒకసారిగా చేయడానికి కొంత టైం అయింది. అంతేగాని అదర్వైజ్ వీ విల్ కండక్ట్ ఎలక్షన్స్ మోస్ట్ లైక్లీ విదిన్ ది రిక్వైర్మెంట్స్ ఓన్లీ. వీ ప్రిఫర్ కౌన్సిల్స్ టు స్పెషల్ ఆఫీసర్స్. మీరు కాదంటారా? మీరే కదా చెప్పాలా? అక్కడ ఎవరైతే చెప్పలేదు హ్యాపీగా కింద దిగారు. మీరు అక్కడ కెమెరా పెట్టుకుని కూర్చోవాల్సింది. ఐఎన్పిఆర్ వాళ్ళు రికార్డ్స్ కూడా చేశారు. మీకు యాక్సెస్ ఇస్తారేమో. థ్యాంక్ యూ వెరీ మచ్. అవును, ఐఎన్పిఆర్ హెస్ టేకెన్. షేర్ చేయమని చెప్తాను. ఇది ఇస్తాం మీకు. This is getting printed. Oh, why are you so in a hurry? Fellow should type, no? మరి నేను చెప్పింది నా రోడ్. ఇక్కడ యాక్చువల్లీ నువ్వు ఏం చేయాలంటే ఫోన్ పెట్టినా దానికి ఒక సిస్టమ్కి కనెక్ట్ చేసుకొని ఇక్కడ పెన్తో స్క్రిబుల్ చేస్తే అక్కడ కనిపించేటట్టు పెట్టుకోవాలి. అంతే కదా, ఏ కాదు, జస్ట్ ప్రొజెక్షన్. మన దగ్గర రాసుకున్నది అక్కడ కంప్యూటర్లో మన మీడియా ఆఫీస్లో కనిపించాలి. నేనైతే అలాగే చెప్పాను. చదువుతుంటే పాపం మా వాళ్ళు డేటా ఫీడ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ వాంట్ యువర్ టోటల్ కోఆపరేషన్ బికాస్ you are the ones who will communicate to the people about how things are moving on. Please have that kind of what to say balanced approach so that you bring the best information out rather than going into any అపోహలకి దానికి తో ఇవ్వకుండా డేటా వెరిఫై చేసుకొని మీరు ఇస్తే కనుక చాలా బాగుంటుంది. రిజర్వేషన్స్లో నేను చెప్పినట్టు ఈ ఏదైతే మన రూల్స్ ఉన్నాయో ఆ జీవోలు కూడా నేను కోట్ చేయడం జరిగింది. సో ఎనీథింగ్ ఈజ్ ఓపెన్. వీఆర్ 100% ట్రాన్స్పరెంట్ in conducting municipal elections. There is not going to be any way that we will hide anything from you. I believe in fourth estate as somebody who will check over other three. So please take that role and do it well. Don't become one with anybody. INPR ద్వారానే ఇచ్చాము, నేను కాదు. అందుకనే కదా నేను INPRకి ఇచ్చాను. నాకు ఫ్రెండ్స్ అనుకుంటారేమో మీరు అని INPRకి చెప్పినాం. మీరే కనుక్కొని వచ్చేసారా? థ్యాంక్ యూ వెరీ మచ్. Generally for all statutory work, we depend on communicating with INPR rather than individually. I am so glad that even if you had not information from there, you landed here and give us the same kind of a support so that we conduct a free and fair poll.